నాకు తెలిసి కమర్షియల్ సినిమా అంటే ఎక్కువ మంది చూస్తారు కమర్షియల్ సినిమా. గామి కూడా కమర్షియల్ సినిమా అయింది రిలీజ్ అయిన తర్వాత. బట్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ ట్రైలర్ ద్వారా మిస్అండర్స్టూడ్ సినిమా అన్న ధీమా అయితే వస్తుంది. అంటే మీరు ఏదైతే కోర్ పక్కా కమర్షియల్ సినిమా అనుకుంటారో అది బ్రేక్ చేస్తుంది సినిమా. ట్రైలర్ చూస్తే మీకు టిపికల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా అనిపించవచ్చు, కానీ సినిమా చూసినాక లేదు పక్క పాత్ బ్రేకింగ్ సినిమానే అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అనే మూవీస్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సినిమా ఎక్స్పీరియన్స్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం నేర్చుకున్నారు? యాక్టింగ్ కొంచెం బెటర్ క్రిటిక్స్ ని అనకూడదని ఏదో నేర్చుకున్నట్టున్నారు. మీరు ఎంతో కొంచెం భయపడుతుంది. డేంజర్ క్వశ్చన్ అన్ని ఇంట్లో వస్తున్నాయి. మీ గ్యారేజ్ లో క్యాష్ రిపేర్స్ చిన్న రిపేర్ మెసేజ్ ఉందా అంటే మెసేజ్ ఉంటది, మేము ఇస్తలేము, కావాల్సిన తీసుకొస్తాం. ఇప్పుడే 2.0 ట్రైలర్స్ ఫస్ట్ ట్రైలర్ కొంచెం ఫన్ గా ఉంది అండ్ ఇది మొత్తం సీరియస్ మోడ్ లో తీసుకుంటాం. మెయిన్ స్టోరీ లైన్ చెప్పినట్టు అనిపించింది. ఇంకా చెప్పలేదు స్టోరీ. మెయిన్ ప్లాట్ ఇంకా చాలా ఉంది అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమా. అంటే అంత సీరియస్ మోడ్ లో కూడా ఉండదు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి అడ్రినల్ రష్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి కొంత ఉంటుంది, జానర్ మారుతూ ఉంటుంది సినిమా. ఏ క్వాలిటీ అయితే హైట్ చేస్తున్నారు దాని మీద అంటే రివ్యూ చేయకూడదు, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఆడియో ఒక మైండ్ సెట్ తో వస్తారు, దాన్ని మ్యాచ్ అవుతుంది. సమస్య అంటే మనం గోతురు చేసింది లేదా మన ఇంట్లో గోతురు చేసింది, మన ఫ్యామిలీలో ఎవరో గోతురు చేసింది అనగానే దానికి పైన కింద ఉండదు ఎక్స్పెక్టేషన్. డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. సో కనెక్టివిటీ ఉంటుంది, అందరూ ఒకసారి కనెక్ట్ అవుతారు. మనకి మన ఇంట్లో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు లేదా మనం అందరం ఒకసారి బాధితులమైన కదా ఎట్లా అన్నట్టు ఒకటి తగులుతుంది. అసలు నేను ముక్కు ముఖం తెలియని గురించి చెప్పింది. అసలు ఈ ముఖం అనేది పెట్టుకోకుండా బాగా మాత్రం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎస్టాబ్లిష్డ్ సంస్థల గురించి మాట్లాడట్లేదు. ఒక ముక్కు ముఖం తెలియకుండా అనానమస్ గా హేట్ స్పీచ్ కానీ ఒక అబ్యూజివ్నెస్ కానీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడేది. అంటే సినిమా గురించి కాకుండా విశ్వం ఇట్లా వార్తల్లో ఉండడం అది అంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా ఇట్లా మాట్లాడడం వల్ల? నేను అనుకోను సార్. అన్నారు వార్తలు అంటే ఇప్పుడు బేసిక్ గా జనాలు ఎంతమంది ఇప్పుడు ఛానల్ అయిపోయినాయి. సో న్యూస్ లో ఉంటాం అంటే న్యూస్ చాలా వాటి గురించి చాలా రకాలు ఉంటుంది. ఆ రోజు ఆ టాపిక్ ఏది ఉంటుంది వేస్తుంటారు. మీరు చూడండి గామికి మన గామి స్మూత్ గానే అయింది. గ్యాంగ్స్ అప్పుడు అంటే ఒక్కొక్కసారి జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. కాకపోతే దాని వల్ల నా ఓపెనింగ్స్ వస్తే నేను ఎప్పుడు అనుకోను. గామికి మరి ఏం కాంట్రవర్సీ లేదు, 10 కోట్లు వచ్చింది ఓపెనింగ్. ఏమంటారు? కాంట్రవర్సీ చేస్తేనే వస్తుందా అంటే కాంట్రవర్సీ కాదు, నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది రిలీజ్ ముందు జర చెవులు ఎక్కువ ఓపెన్ చేసి ఉంటున్నాను అంతే. అంటే ఒకసారి మీ ఫ్రస్ట్రేషన్ కూడా బయటపడుతుంది అంటారు అట్లా? వస్తుంది సార్, మనిషి గుణం అది. ఫ్రస్ట్రేషన్, ఆనందం, సంతోషం అన్నీ వస్తాయి కదా, అది వస్తుంది అప్పుడప్పుడు. దాని ఏం లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న గ్రాట్యూడ్ అనుకోండి, అందరికి పార్టీ ఇద్దాం, అందరిని పిలిచి అది ఉండే. దాని తర్వాత ఎట్లనో సరదాగా నాకు ఇట్లా నేను స్టేజ్ మీద చేరేసుకుని కూర్చొని అందరు మైక్ అది కాకుండా కొంచెం అందరం జోవియల్ కూర్చొని ఒక ప్యాటర్న్ బ్రేక్ చేద్దామన్న ఐడియా వచ్చింది. దానికే సరే ప్రెస్ మీటే మనం పార్టీ చేసుకుంటున్నాం కదా, డిన్నర్ ప్లాన్ చేసుకుని అక్కడ అందరు ఇట్లా లైన్ బై లైన్ కూర్చున్నట్టు కాకుండా అందరు రెస్టారెంట్ లో టేబుల్ మీద కూర్చుంటే నేనే దగ్గరకు వచ్చి మాట్లాడదాం అందరితో. అండ్ ఈ మాట్లాడేది ఏదో కొంచెం అందరు ఎంతూజియాజం చూపిస్తారు కదా అని చెప్పి దానికి చిన్న మంచి క్వశ్చన్ లకి గోల్డ్ కాయిన్ ఇద్దామని చెప్పి చిన్న కాన్సెప్ట్ వచ్చింది. మంచి క్వశ్చన్ అంటే అది నాకు సాయంత్రం తెలుస్తుంది. అంటే నాకు కూడా తెలియదు కదా, నాకు ఏం మంచిగా అనిపిస్తుంది సాయంత్రం. సెన్సేషన్ అంటే నాకు తెలియదు, అంటే నాకు కూడా తెలియదు. ఈ ఐడియా నాకు వచ్చింది, మిగిలిన ఐడియా మీరు ముందు తీసుకోవాలి. సో అందరం కలిసి ఐడియాని ఏం చేస్తాం ఇప్పుడు నాకు దానికి శంకుస్థాపన చేసినైతే వచ్చింది. దానికి మొత్తం గుమ్మడికాయ కొట్టే మన సాయంత్రం అసలు అందరూ అపార్థం చేసుకోమండి, అందరికి కాయిన్ లేదు. అది ఒకటి
అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది కూడా తెలియదు నాకు, సాయంత్రమే తెలియదు నాకు అసలు ఏం తెలియదు. మెప్పించే క్వశ్చన్ వస్తే గోల్డ్ మెడల్ ఇస్తారు. పర్సనల్ క్వశ్చన్స్ ఓన్లీ మెకానిక్ ట్రాఫీ బేస్డ్ క్వశ్చన్స్ సాయంత్రం ఇప్పుడు కాంటెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు చెప్తే అందరూ ప్రిపేర్ అవ్వాలండి. కాదు ఏం ప్రిపేర్ అవ్వట్లేదు సినిమా ఆ, సినిమాలో హై అంటే మీకు ఐ థింక్ సెకండ్ హాఫ్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes తర్వాత స్టార్ట్ అయిపోతుంది. మీరు డెఫినెట్లీ ఆపలేదు చూడటం. ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టి అంత మ్యాటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల నుండి. ట్రైలర్ చూసినప్పుడు కూడా సునీల్ గారితో మంచి డైలాగ్స్ పడ్డాయి. అవును. సినిమా మొత్తం మీ కాంబినేషన్ సినిమా మొత్తంలో ఒక్క యాంటాగనిస్ట్ కాదండి, బేసిక్ గా సునీల్ గారు, మన రోడీస్ రఘు, బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఈక్వల్లీ విలన్ పార్ట్ ఈక్వల్ ఉంటుంది. సో విలన్ అంటే యాంటీ హీరో రోల్స్ ఇద్దరు. సో డెఫినెట్లీ